అండ్ మీ వీడియోలు ఎక్కువగా ఎంజాయ్ చేస్తామన్నమాట. చాలా బాగా చూసే వాళ్ళందరికీ. ఇప్పుడే ఒక అన్న అనిపోయాడు, తెల్లగా ఉన్నారు కదా ఆ అన్న. అన్న నమస్తే అన్న, బాగా బాగా చేస్తారన్న మీరు, ఆ డైలాగులు బాగా చెప్తారన్న అని అనిపోతుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే పొలిటికల్గా మనకు కొన్ని పార్టీస్ ఉన్నాయి. సో అందరినీ మీరు ఇన్వైట్ చేయడం జరిగింది. అంటే నేను ప్రొఫెషనల్ మిమిక్రీ ఆర్టిస్ట్ని కాదండి, ఫస్ట్ నుంచి నేను చెప్తున్నా. తెలుసు, దాని గురించి కూడా వస్తా. ఫస్ట్ నాకు కావాల్సింది నేను తీసుకుంటా. అండ్ ఫస్ట్ అయితే జగన్ గారి గురించి చెప్పారు, చంద్రబాబు నాయుడు గురించి ఆయన చేసే కొన్ని సీన్స్ చెప్పండి. చంద్రబాబు సార్ కూడా బాగా అభిమానం అండి నాకు. అంటే ఫస్ట్ చంద్రబాబు గారి సార్ మీదనే నేను మిమిక్రీ ప్రారంభించాను. ఫస్ట్ అంటే నేను 6th క్లాస్ ఆ టైంలో ఉన్నప్పుడు ఆయన వచ్చారనమాట మా ఏరియా సైడ్. వచ్చి అక్కడ ఏదో కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడే తీరు నాకు నచ్చింది. సార్తో చంద్రబాబు సార్ మాట్లాడే విధానం. అంతకుముందు వేరే వాళ్ళు మిమిక్రీ చేస్తుంటే మా నాన్నగారు చెప్పారు అనమాట, ఇలా మిమిక్రీ అంటారు దాన్ని. అక్కడ నేర్చుకుని మామూలుగా మాట్లాడుతున్న టైంలో దాన్ని నేను ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని, స్కూల్ టైంలో కానీ కాలేజ్ టైంలో కానీ. ఆ తర్వాత కాలేజీకి వచ్చాక బాగా వాయిస్ రేజ్ అయింది చంద్రబాబు సార్ది. అలా ప్రాక్టీస్ ఆయన ఫస్ట్ టీచర్స్ డేకి చేశాను అనమాట. ఈరోజు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. టీచర్స్ అంటే మామూలు విషయం కాదు తమ్ముళ్ళు, వాళ్ళు ఎంతో జ్ఞానం పొంది ఆ జ్ఞానాన్ని మనకిస్తూ ఉంటారు. అదే జ్ఞానంతో ప్రపంచాలు దాటిపోవాలి. ఏ తమ్ముడు, ఏ కూర్చో, ఏంటండి ఇది పద్ధతి కాదు, తొక్కిపారు దొబ్బుతాను ఏంటి ఈ విధంగా ఇది ఒక స్టేజ్ మీద అనేది. అంటే అంటే ఎట్లా అలా చేస్తూ చేస్తూ బాగా అది వర్కౌట్ అయింది. అప్పుడు చేస్తూ కొంచెం గట్టిగా అంటే చేయగలను అనే విధానం అయితే నాకు తెలిసింది. తెలిసిన తర్వాత దాని రోజు ఇంటికాడ పూనుకున్నా. మా మదరే నాకు మొదటి గురు. మా మదరే ఫస్ట్ మా మదర్కి వినిపిస్తుండేవాడిని. మా మదరు అరే బాగా చేస్తున్నావు అంటే. మా మదర్ వచ్చేసి సుభాష్ని రావినతుల గారు మా మదర్, మా ఫాదరు ఆదిశేష రావినతుల, ఇద్దరు కళాకారులే, స్టేజ్ ఆర్టిస్టులే. మీకు తెలిసిందే కదా. బాలనాగమ్మ అమ్మ రేడియో సింగర్ కూడా, విజయవాడ. అయిపోయింది. అయితే మా నాన్నగారు చనిపోయారన్న. నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత నాకు చదువులో కానీ ఇలాంటి కళారూపాల్లో కానీ మొత్తం మా అమ్మగారే గురు. ఆవిడికి నేను చూపించేవాడిని సాయంత్రం కాలేజీ నుంచి వచ్చాక. అప్పుడప్పుడు సరదాగా ఈ మిమిక్రీలు. ఒక్కోసారి ఫోన్ చేసి, ఏమ్మా పింఛన్ వస్తుందా తల్లి, పింఛన్ రాకపోతే చెప్పు తల్లి, నేను నీ పెద్ద కొడుకుని, నేను పింఛన్ వచ్చేటట్టు చేస్తాను, అమ్మా నువ్వు బాధపడద్దు. కాలేజీలో ఉండే మా అమ్మకు ఫోన్ చేసి ఇట్లా అనేవాడిని అనమాట. ఆమె బాగా హ్యాపీ ఫీల్ అయ్యేది. ఇట్లా మా మదర్ నన్ను షైన్ అప్ చేశారు. ఆల్ క్రెడిట్ గోస్ టు మై మదర్. అంటే ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిది అనేసరికి చిన్నప్పటి నుండి మనకి అతను చూడడం వల్ల ఆ ఇంటెడ్గా కొన్ని డైలాగులే గుర్తుంటాయి, కొన్ని డైలాగులు బాగా బట్టి పడతారు అనమాట. మీరు అలా అన్ని డైలాగులే బట్టి పట్టారా, ఒకటి రెండేనే, లేకపోతే అన్నీ చెప్పగలరా? అంటే లేదు, డైలాగులు కాదు కదా, ప్రజల సమస్యల మీద మాట్లాడుతూ ఉంటారు. మోడ్యులేషన్ రావాలి. ఎప్పుడైనా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గొంతు చేస్తాడు అంటే నేను ఒక యాక్టర్గా, ఒక యాక్టరు మిమిక్రీలుగా చేస్తున్నాం కాబట్టి ఒక మనిషిని చూస్తే మొదటి నుంచి చూస్తా ఉన్నాం అనుకో, వాడు డిక్షన్ పట్టుకోవాలి. ఆ వాయిస్ ఎప్పుడు వస్తుంది, బాడీ లాంగ్వేజ్ని పట్టుకుంటే వస్తుంది. బాడీ లాంగ్వేజ్ మషన్ షూట్ మిమిక్రీలో బాడీ లాంగ్వేజ్ వాలెట్ అంటారు కదా. ఇదే మాదిరిగా ముందుకు వెళ్ళాలి, ఎవరు భయపడవలసినటువంటి పని లేదు, నేను ఉన్నాను, జయ జన్మభూమి. ఏంటి ఈ బాడీ లాంగ్వేజ్ ఇలా వచ్చినప్పుడు అందరికి నమస్కారం అండి, అందరు బాగుండాలి, ఫస్ట్ ఇట్లా మాట్లాడేవాడిని. ఆ తర్వాత ఏ తమ్ముడు వాయిస్ చేంజ్ చేసాం. బాడీ లాంగ్వేజ్ అలాగే ఉంది, వాయిస్ అప్పుడు ప్రాక్టీస్ చేసాం. అట్లా నాకు జగన్ గారిది జగన్ అన్న గారిది బాగా వింటూ ఉండేవాడిని అప్పుడు. అంటే తెలుసు, వాయిస్ వింటుండేవాడిని. వినేటప్పుడు కళ సరదాగా ఇట్లా అనేవాడిని నేను. ఇట్లా కాలేజీలో ఇట్లా అని చేస్తూ తర్వాత మోడ్యులేషన్ తీసుకొచ్చాం. ఎప్పుడైతే బాడీ లాంగ్వేజ్ వచ్చిందో, ఇదే మాదిరిగా కూడా ప్రతి ఒక్కరూ కూడా అక్క చెల్లెమ్మలు, అవ్వాతాతలు, వారందరి నోట్లో నాలికలాగా కూడా నేను ఇవాళ ఉండగలుగుతూ ఉన్నా.
ఆ బాడీ లాంగ్వేజ్ని పట్టుకొని వాయిస్ని తరిపించేసి అట్లా పట్టుకున్నానన్న. అట్లా నాకు ఈరోజు ఆ వాయిస్ నాకు అన్నం పెడతారు. రైట్. అండ్ వీళ్ళిద్దరితో పాటు పవన్ కళ్యాణ్ గారిది The Great అంటే Legend. పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టం. ఆ, ఆయన కూడా బాగా ఇష్టం. ఫస్ట్ ఆయన డైలాగ్ చెప్పి ఆయన గురించి చెప్పి. ఆయన కూడా నేను జనసేన పార్టీ పెట్టింది జనం కోసం, వాళ్ళు వీళ్ళ కోసం కాదు కదా. హా, జనం దగ్గరికి వెళ్ళండి, జనం పడుతున్న కష్టాలు తెలుసుకోండి. హా, అట్లా ఆయన నేర్చుకున్నా. సో ఆయన సినిమాలు కూడా చూసాం. ఆయన విధానం అది అలా నాకు బాగా ఇష్టం. బాలయ్య బాబు గారు, జగన్ చంద్రబాబు నాయుడు అంత ప్రాపర్గా ఇవి రావట్లేదు కొంచెం. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని కాదు, నేను అందుకే చెప్పింది ఎంటర్టైన్మెంట్ చేయాలి, అది ఏ రూపానని చేయొచ్చు. నేను ఒక కళాకారుని, నేను పర్ఫెక్ట్గా చేస్తానా పర్ఫెక్ట్గా చేయను అనేది పక్కన పెడితే, నేను ఉన్నంతకాలం జనాన్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వాయిస్ వచ్చిందా లేకపోతే జగన్ అన్న వాయిస్ వచ్చిందని పక్కన పెడితే, నేను జీవితంలో ఇప్పుడు అనగానే పవన్ కళ్యాణ్ గారు చేస్తా వస్తుందా, ఓకే చాలు. నేను ఏం ఇప్పుడు లెటర్ రాసి చాలామంది తప్పులు రాస్తుంటారు లెటర్ రాసేటప్పుడు, కానీ మేటర్ మాత్రం కన్వే అవుతుంది వాళ్ళకి. ఓకే, మనకేం కావాలి, కమ్యూనికేషన్, మేటర్ కన్వే అవ్వాలి అంతే. సూపర్. రైట్. బాలయ్య గారు, బాలయ్య బాబు గారి ఇష్టం. అందరికీ నమస్కారం. ఈరోజు మీ యొక్క ఇంటర్వ్యూకి పిలిచి ఈ ఇంటర్వ్యూ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఇంటర్వ్యూలు ఎన్నో చేస్తూనే ఉంటాం, దబిడి ఏం అంతే కదా. అంతే అంతే. రైట్. కొన్ని అంతే, అంటే కొన్ని మనకి కనెక్ట్ అవుతాయి. సో అప్పుడు ఫన్ అనేది క్రియేట్ అవుద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే. ఈ ఫన్ క్రియేట్ అయిన వ్యక్తుల్లో అంటే జగన్ గారిది ఒక వేరియేషను, వీళ్ళందరిది ఒక వేరియేషన్ అయితే, ఫన్ అనగానే మనకు గుర్తొచ్చింది కేఏ పాల్. అది మీకు ఆల్రెడీ చెప్పాను కదా, హైదరాబాద్కి వచ్చాను హుసేన్ సాగర్. ఏ తమ్ముడు నాతో సెల్ఫీ దిగుతావా? నేను ఎప్పటికీ ఒకటే చెప్తాను కదా, ఇదిగో చూడు పవన్ కళ్యాణ్ తమ్ముడు, నువ్వు నా పార్టీలోకి రావచ్చు కదా, ఏం మాట్లాడుతున్నావో అట్లా. సో నీ ఫన్కి ఆయన ఫన్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్. సూపర్ సూపర్ సూపర్.